యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అప్లై చేస్తున్నాడు? కారణం ఏంది? మన అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా నిజంగానే హనీ ట్రాప్ చేస్తే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా భయపడి కోర్టుకు పోవాలి కదా. వాళ్ళు ఎందుకు పోతలేరు? బండి సంజయ్ కొడుకు ఎందుకు పోతున్నాడు? ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. ఇదొక ట్విస్ట్. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కోర్టుకు పోవడం, భయం, అరెస్ట్ చేస్తారేమో అనే భయం, అరెస్ట్ చేస్తే ఇబ్బంది అవుతుందనే భయం. ఇదంతా చూస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయరేమో అని అనిపిస్తున్నది. సిట్టు విచారణ ఇలా అయ్యేదా అండి? మస్తు టైం పడుతుంది సిట్టు విచారణ మస్తు టైం పడుతుంది. వాళ్ళని పిలుస్తారు, వీళ్ళని పిలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. అట్లేంది ఇట్లేంది ఓ పెద్ద ప్రాసెస్. ఫన్ బకెట్ భార్గవ, ఆయన పేరు ఏం పేరు? ఆ పోరోడు ఫన్ బకెట్ అని చెప్పి ఒక తమ్ముడు, ఆయన సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన ఒక అమ్మాయితో రెగ్యులర్ వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టిండని చెప్పి ఆ అమ్మాయి ఫన్ బకెట్ భార్గవ పైన కేసు పెడితే ఈ అబ్బాయిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి ఈయనను విచారణ చేసి 20 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది ఈ అబ్బాయికి. అంటే సామాన్యులకు చట్టం ఒకలాగా, బాగా ఉన్న వాళ్ళకి చట్టం ఒకలాగా పనిచేస్తుందేమో అనిపిస్తున్నది. ఇబ్బంది అనిపిస్తున్నది ఇదంతా చూస్తుంటే. అంటే కేంద్ర మంత్రి కొడుకు అయితే అరెస్ట్ చేయరా? 8వ తారీఖు కేసు పెడితే ఇయ్యారు దాకా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. కేంద్ర మంత్రి రెస్పాన్స్ గాడు బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధితురాలు కేసు పెడితే ఇప్పటిదాకా రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు. బండి సంజయ్ ఇంటికి బాధితురాలు కుటుంబం పోయిరట. సంగప్ప అని చెప్పి ఒక బీజేపీ లీడర్ ఈ బాధితురాలు కుటుంబాన్ని బండి సంజయ్ ఇంటికి తీసుకోపోతే బండి సంజయ్ ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో అసభ్యంగా మాట్లాడింది అనేది వినబడుతున్న చర్చ. అంటే ఏంది అసభ్యం అంటే? మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీ అబ్బాయిని అంటే నేను మాత్రం మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇయ్యను, మీ అమ్మాయిని మా ఇంటికి రానియను, మీ అమ్మాయి మా అబ్బాయిని చేసుకుంటుందంటే నేను ఒప్పుకోను. ఈ మాట బండి సంజయ్ చెప్పిండట. అసలు ఈ బాధితురాల కుటుంబం బండి సంజయ్ ఇంటికి నిజంగా పోయిరా లేదా అనేది సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తే అయిపోతుంది కదా. సీసీ కెమెరా ఉంటుంది బండి సంజయ్ ఇంటికాడ, కేంద్ర మంత్రి కదా ఆయన ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సీసీ ఫుటేజ్ తీస్తే అయిపోతుంది నిజంగా పోయిరా పోలేదా అనేది. సంగప్ప ఫోన్ చేసిండా లేదా బాధితురాల కుటుంబానికి? సంగప్ప మాట్లాడిండా లేదా? బండి సంజయ్ సంగప్పతోటి వ్యవహారం అంతా నడిపించిండా లేదా? ఈ అంశం బయట పెడితే అయిపోతుంది. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా? ఇంకో పెద్ద ట్విస్ట్ చెప్పనా ఏందో? ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఒక సెల్ఫీ ఫోటోలో ఉన్నాడు. ఇప్పుడు మొత్తం ఒక ఫోటోలో అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోకు బ్లర్ పెట్టిరు. పక్కన అమ్మాయికి బండి సంజయ్ కొడుకు ముద్దు పెడుతున్నాడు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది చూసిరా? ఆ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు మైనర్ అమ్మాయి, ఇద్దరు సేమ్ కాదు. ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు కేసు పెట్టినటువంటి మైనర్ అమ్మాయి ఇద్దరు సేమ్ కాదు. నీకు క్లియర్గా చెప్తున్నా.